విశాఖపట్నం పోర్టు అథారిటీ సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం వ్యాపార లావాదేవీలు, టన్నుల కొద్దీ కార్గో రవాణానే కాదు, ప్రకృతిని కాపాడుకుంటూ ప్రగతి పథంలో దూసుకుపోవచ్చని నిరూపించింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ఈఎంజీ అండ్ సర్క్యులారిటీ సంస్థ నుంచి ప్రతిష్టాత్మక L2 గ్రీన్ పోర్టు గుర్తింపును సొంతం చేసుకుంది. పునరుత్పాదక ఇంధన వినియోగం, వ్యర్థాల నిర్వహణ, కాలుష్య నియంత్రణ, సుస్థిర మౌలిక వసతుల అభివృద్ధి, ఉద్గారాల తగ్గింపు, పర్యావరణ హిత సాంకేతికత ప్రోత్సాహం వంటి అంశాల్లో విశిష్ట పనితీరుకు దక్కిన గౌరవం ఇది. విశాఖ పోర్టుకు L2 గ్రీన్ పోర్టు గుర్తింపుపై మా ప్రతినిధి పవన్ గ్రౌండ్ రిపోర్ట్. పవన్, ఓవర్ టు యూ. విశాఖపట్నం పోర్టు L2 గ్రీన్ హోదా పొందింది. ఈ హోదా పొందడం ఎందుకంటే దేశంలో చాలా పోర్టులు ఉన్నాయి. ఆ పోర్టులన్నింటిలో కూడా పోటీ పడిన విశాఖపట్నం పోర్టు దక్కించుకుంది. ప్రధానమైనటువంటి కారణం విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ సొంతంగా 10 మెగావాట్ల సౌర విద్యుత్ పలకల ద్వారా సొంతంగానే విద్యుత్ను ఉత్పత్తి చేసుకుంటోంది. తన కార్యకలాపాలకి ఆ విద్యుత్తును వినియోగిస్తుంది. మొత్తం పోర్టు కార్యనిర్వహణ అంతా కూడా ఈ 10 మెగావాట్ల సౌర పలకల విద్యుత్ కేంద్రం నుంచే కొనసాగుతుంది. మరోవైపు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఉద్యానవనాలని పెంపొందించడం, మరోవైపు విశాఖపట్నంలో కాలుష్య రహితంగా ఉండడం, కాలుష్యపరమైనటువంటి వాటి పెరగకుండా తగ్గించేటువంటి అనేక బృహత్తర కార్యక్రమాలు చేపట్టింది. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఉద్యానవనాలను పెంపొందిస్తోంది. జ్ఞానాపురంలో కావచ్చు, మరోవైపు కాన్వెంట్ జంక్షన్ కూడలి మొదలుపెట్టి షీలానగర్ వరకు ఉన్నటువంటి పోర్ట్ రోడ్ అంతా కూడా విభాగీనుల మధ్య ఉద్యానవనాలని అభివృద్ధి చేస్తోంది. ఒకవైపు సోలార్ విద్యుత్తును వినియోగిస్తోంది, మరోవైపు ఉద్యానవనాల్ని అభివృద్ధి చేస్తోంది. మరోవైపు పోర్టు పరమైనటువంటి రవాణా చేసేటప్పుడు ఏ రకమైన కాలుష్యం రాకుండా వాహనాల మీద, లారీలు కానీ ఇతర ట్రక్కులు కానీ వాటి తీసుకువెళ్ళినప్పుడు ఏ రకమైన కాలుష్యం రాకుండా కవర్ చేయడం అంటాం, అంటే టార్పడోలు కప్పడం ద్వారా కొంత దుమ్ము ధూళి ఎగరకుండా చేసేటువంటి ప్రక్రియ. అటువంటి ప్రక్రియను కూడా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చేసింది. అలాగే వేసవి కాలంలో విశాఖ నగరం మొత్తం మీద 15 ప్రత్యేకమైనటువంటి వాహనాలను ఏర్పాటు చేసి మొత్తం నగరంలో దుమ్ము ధూళి లేకుండా ఏర్పాటు చేయడం ఒకటి, దుమ్ము ధూళి లేకుండా ఈ నీటిని వెదజల్లడం, స్ప్రింకిల్ చేయడం అంటాం. ఆ స్ప్రింకిల్ చేయడంతో పాటు మరోవైపు ఉద్యానవనాలన్నిటికీ కూడా నీటిని వెదజల్లడంతో ఉద్యానవనాల సంరక్షణ కూడా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ 45 రోజుల నుంచి చేపట్టింది. మరోవైపు వ్యర్థాలంతా కూడా వాటిని పూర్తిగా తీసివేసే విషయంలో కూడా జాగ్రత్తలు పాటించడం. నగరానికి విశాఖపట్నం పోర్టులో ఉన్నటువంటి ప్రాంతం మాత్రమే కాదు, విశాఖ నగరవాసులకు కూడా కాలుష్యపరమైనటువంటి ఇబ్బంది లేకుండా రక్షణ కూడా నిర్మాణాలు కావచ్చు. అలాగే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో టన్నుల కొద్దీ అనేక రసాయనాలను డంప్ చేసి ఉంచుతారు. అవి ఏ విధమైనటువంటి హానికరం కాకుండా వాటిని కవర్ చేయడం ద్వారా కాలుష్యం వెదజల్లకుండా కొంత ప్రక్రియను చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియలన్నింటినీ కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ అండ్ సర్క్యులారిటీ విభాగం వీటన్నిటినీ పరిగణలో తీసుకుని గ్రీన్ L2 పోర్టుగా గుర్తింపునిచ్చింది. అనేక పోర్టులు ఉన్నాయి. ఇప్పటికే భారతదేశంలో 2వ స్థానంలో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కొనసాగుతోంది. ముఖ్యంగా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ సుదీర్ఘమైనటువంటి సేవలు అందిస్తుంది. దేశంలోనే మేజర్ పోర్టుగా ఉంది, సుదీర్ఘమైనటువంటి సేవలు అందిస్తుంది. ఇక్కడ నుంచి ఇతర దేశాలకు, నేపాల్ కావచ్చు, ఇతర ప్రాంతాలకి ఒక పెద్ద మేజర్ పోర్ట్, నేపాల్కి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా విశాఖపట్నం పోర్ట్ నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అయితే విశాఖపట్నం పోర్ట్ అంతా కూడా గ్రీన్ అండ్ క్లీన్గా ఉండే పరిస్థితులు. మరోవైపు పోర్టు పరిసర ప్రాంతాలలో కాలుష్యం పెరగకుండా ఉండడం కోసం చెట్ల పెంపకం కావచ్చు, పెద్ద ఎత్తున చెట్ల పెంపకాన్ని చేపడుతున్నారు. అలాగే విశాఖపట్నం పోర్టు పరిసర ప్రాంతాలు, విశాఖపట్నంలో అనేకమైనటువంటి కాలుష్య నివారణ కార్యక్రమాల్లో నిధులను ఖర్చు చేయడం, అలాగే ఇతర కార్యక్రమాలకి కాలుష్య నివారణ పరమైనటువంటి కార్యక్రమాలన్నింటి కూడా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ముందడుగు వేసి ముందుకు వెళ్తోంది. వీటన్నిటినీ కూడా క్రోడీకరించారు, వీటన్నిటిని కూడా గుర్తించి L2 గ్రీన్ పోర్టుగా గుర్తింపు ఇచ్చారు. ఈ గుర్తింపు ఇవ్వడం వల్ల విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ రానున్న రోజుల్లో ర్యాంకింగ్కి బాగా ఉపయోగపడుతుంది. మరోవైపు రానున్న రోజుల్లో కాలుష్యం పెరగకుండా అనేక కార్యక్రమాలు చేయడానికి
నిధులు ఖర్చు పెట్టేటువంటి అవకాశం కూడా విశాఖ పోర్ట్ ట్రస్ట్కి వస్తుంది. దేశంలోనే ఒక మేజర్ పోర్టు మరింత పెరుగుతోంది. ఎందుకంటే 90 మిలియన్ మెట్రిక్ టన్నుల రవాణా సామర్థ్యం కలిగినటువంటిది. దిగుమతులు ఎగుమతులు కూడా కొనసాగిస్తుంది. దేశంలో వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుంచి అనేక సరుకులు రవాణా చేస్తుంది. యూరియా కావచ్చు, బొగ్గు కావచ్చు, ఇతర అనేక వస్తువులకి ఇక్కడి నుంచే సరఫరా చేస్తున్నటువంటి విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఈ ప్రత్యేకమైన గుర్తింపు రావడం వల్ల మరింత బాధ్యత పెరిగిందనుకోవచ్చు. అలాగే కాలుష్యపరమైనటువంటి అంశాల విషయంలో కాలుష్యం పెరగకుండా విశాఖ నగరాన్ని కాపాడే విషయంలో మరింత ముందడుగు వేసి ముందుకు వెళ్ళేటువంటి ప్రక్రియలు చేపట్టేటువంటి అవకాశం ఉంది. చాలా పోర్టులు పోటీ పడ్డాయి, కానీ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్కి మాత్రమే ఈ గౌరవం దక్కింది, ఈ గుర్తింపు దక్కింది. ఇక్కడ సమీపంలో గంగవరం పోర్టు ఉంది. రానున్న రోజుల్లో పోర్టులు మరిన్ని పెరుగుతున్నాయి. ఉత్తరాంధ్రలో కూడా పోర్టులు పెరుగుతున్నాయి. అటువంటి సందర్భంలో ఈ రకమైన గుర్తింపు తెచ్చుకోవడం ఒక ఆదర్శనీయమైనటువంటి అంశంగా భావించుకోవచ్చు. రానున్న రోజుల్లో విశాఖ పోర్ట్ ట్రస్ట్ కాలుష్య నివారణ పరమైనటువంటి కార్యక్రమాలతో ముందుకెళ్తోంది. థ్యాంక్ యూ పవన్.